నమస్తే. ఇసుకన తైలం తీయడం కష్టమని సుమతి శతకకారుడు చెప్పాడు. అది నిజమే కావచ్చు. కానీ తైలం ఎందుకు? ఏకంగా బంగారమే తీస్తాము అంటున్నారు. ఏపీలో సంపదను పెంచుతాము అని కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దానికోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఏ రంగంలో ఏముందో, ఎంత మేరకు రాబట్టాల్సి ఉందో స్టడీ చేసి మరీ సంపదను వెలికి తీసేందుకు రెడీ అవుతోంది. అలా ఏపీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా రేర్ ఎర్త్ మినరల్ కారిడార్కు పునాది వేస్తోంది. ఏపీలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. వాటిని వెలికితీసి పూర్తి స్థాయిలో అభివృద్ధికి వినియోగించుకుంటాము అంటోంది. రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకంతో పాటు వాల్యూ అడిషన్ అత్యవసరమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ ఏర్పాటు చేయబోతున్నాము అని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఏపీలో ఉన్న విలువైన ఖనిజ సంపదతో రాష్ట్ర భవిష్యత్తును సమగ్రంగా మార్చేలా ప్రణాళికలను రూపొందించవచ్చు అని అంటోంది. ఏపీ సముద్ర తీరం ప్రాంతంలో ఉంది. ఏకంగా 9 ఉమ్మడి జిల్లాలు కోస్తాలో ఉన్నాయి. అయితే ఇవే ఇప్పుడు సంపదకు కారణమవుతున్నాయి అంటున్నారు. ఉత్తరాంధ్ర సహా నెల్లూరు జిల్లాలోని తడ వరకు సుమారు 970 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో అపారమైన సహజ సంపద ఉంది అని కూటమి ప్రభుత్వం అంటోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లభిస్తుంది అని చెబుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ పై ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ శాండ్ కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వతో గార మండలంలో 670 హెక్టార్లు, 239 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 2 బీచ్ శాండ్ ప్రాంతాలను ఏపీఎండీసీకి మైనింగ్ లీజు మంజూరు చేయడానికి రాష్ట్ర గనులు ఖనిజాల శాఖ సిఫార్సు చేసింది. గార మండలంలో 909 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఏపీఎండీసీకి ఎల్ఓఐ జారీ చేసింది. మిగిలిన 6 బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల 41 మిలియన్ టన్నుల నిల్వలు, హెచ్ఎల్ రణస్థలం, గార మండలాలలో 3 బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాలకు మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండీసీని నామినేట్ చేసింది. దీంతో చట్టబద్ధమైన అనుమతులు పొందే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. బీచ్ శాండ్ ఖనిజ నిక్షేపాలతో శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న 4 క్వారీ లీజులు క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ సహా మాంగనీస్ కోసం కంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పేర్కొన్న ఖనిజాల కోసం 101 లీజులు, పేర్కొన్న ఖనిజాల కోసం 301 లీజులు, 1359 హెక్టార్లు మాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇలా ఏపీలో అత్యంత విలువైన బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర గనుల శాఖ గుర్తించింది. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. మరోవైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా క్రిటికల్ మినరల్ పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కారిడార్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు. దేశంలో విలువైన వనరులు ఉన్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసే వ్యవస్థ ఇప్పటిదాకా లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వాటిని ప్రాసెస్ చేసి వాల్యూ యాడెడ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వనరులను ఉత్పత్తి చేయడం కాకుండా ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ ఏర్పాటు ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ తయారీ వ్యవస్థకు కీలకంగా ఏపీని మార్చేందుకు కూటమి ప్రభుత్వంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక మరోవైపు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న మోనోజైట్ నిల్వలలో ఏపీలో 30% పైగా ఉన్నాయని గనులు ఖనిజాల శాఖ చెబుతోంది. అయస్కాంతాల తయారీకి వినియోగించే నియోడైమియం, ప్రెసియోడైమియం ఆధారమైన మోనోజైట్స్, ఏరోస్పేస్లో కీలక భూమిక పోషించే టైటానియం, ఇల్మనైట్, సిరామిక్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో కీలకంగా ఉపయోగించే జిర్కాన్, పారిశ్రామిక రంగంలో ఉపయోగించే గార్నెట్, సిలిమనైట్ లాంటి ఖనిజాలు ఇవన్నీ కూడా ఏపీలోని తీర ప్రాంతంలో అత్యంత కీలకంగా లభిస్తున్నాయని అధికారులు గుర్తించారు. బీచ్ ఇసుకలోనే లభించే సంపదను పెంచనుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయనుంది. అంతేకాదు వీటి వినియోగంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంది అని కూటమి ప్రభుత్వం అంటోంది.